అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచేనా వార్తలు చూసేటందుకు తయారుగా ఉన్నారు కదా చలో మరి హెడ్లైన్స్ చూద్దాం పారి బాబుకు గాజు గ్లాసు భయం నేను వెళ్ళను గిఫ్ట్ ఇస్తా అంటున్న పోసాని చెప్తే మీకు ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇస్తా గిఫ్ట్ బయట పడ్డాయి షర్మిల కుట్రలు చీల్చాలని చూస్తున్నది వైసీపీ ఓట్లు తెలంగాణలో గాడిద గుడ్డు రాజకీయాలు మాటా అనుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు ఘనంగా విడాకుల సంబురాలు భరత్ పెట్టి మరీ చేసిండ్రు డాన్సులు ఈగో అని ఊరిచ్చి లాస్ట్కు మేనిఫెస్టోను రిలీజ్ చేసిండ్లు కూటమి లీడర్లు ఆ మేనిఫెస్టోలో ఏమున్నది ఏందో ఎవ్వరు పట్టించుకుంటలేరు కానీ ఆ బుక్ మీద మోడీ ఫోటో ఎందుకు లేదు అనే దాని మీదనే డిస్కస్ చేసుకుంటున్నారు ఆ బుక్ మీద మోడీ ఫోటో ఎందుకు లేదో కరెక్ట్ ఆన్సర్ చెప్పినోళ్లకు ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చిండు పోసాని సారు ఇంతకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో దాపెట్టి మళ్ళా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసిండు చంద్రబాబు చూసిండ్లా అతను ఏమైనా చేస్తాడు అంటే ఎట్లా మచ్చుకొకటి చెప్పుర్రి చంద్రబాబు లాంటి వాడే ఓ డైలాగ్ చెప్పాడు ఏం డైలాగు సార్ హైదరాబాద్ లో అన్నీ ఉన్నాయి రైలు మార్గం ఉంది బస్సు మార్గం ఉంది విమాన మార్గం ఉంది సముద్ర మార్గం లేదు అందుకని నాకు ఓటేస్తే హైదరాబాద్ కి సముద్రాన్ని తీసుకొస్తా హైదరాబాద్ కు సముద్ర మార్గం తెస్తాడా ఎట్లా సముద్రాన్ని ఎలా తీసుకొస్తావురా నువ్వు అంటే ఏమయ్యా 1947 లో మనకి స్వతంత్రం లేదు స్వతంత్రం తెచ్చుకోలేదా అలాగే సముద్రాన్ని తెచ్చుకుంటా అన్నంత దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు అసలు హైదరాబాద్ ను కట్టించింది నేనే అని చెప్తాడు అసొంటిది సముద్రం తీసుకొచ్చుడు చంద్రబాబు కష్టమా ఇప్పుడు మన వచ్చింది కదా మేనిఫెస్టో కొత్తది అందులో ఇదివరకు ఫస్ట్ 3 ఉండే బొమ్మలు ఎవరి బొమ్మలు సార్ మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరి ఇప్పుడేనున్నాయి ఇప్పుడు రెండే ఉన్నాయి ఎందుకు చెప్పండి రెండే ఉన్నాయా మూడో బొమ్మ ఏమైంది మరి మూడోది మోడీ ఏమైంది నాకు తెలియదు సార్ చెప్తే మీకు ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇస్తా గిఫ్ట్ అబ్బా చాలా గొట్టు క్వశ్చన్ వేసిండ్లు ఆన్సర్ వస్తలేదు సార్ మోడీ బొమ్మ ఎందుకు లేదు మీరే చెప్పుర్రి నువ్వు చావు ఏం చేస్తావు నీ బొమ్మ వేసుకో నా బొమ్మ మాత్రం వేయద్దు వార్నింగ్ ఇస్తే గతి లేక మోడీ గారి బొమ్మ అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా చంద్రబాబు స్కెచ్లు మోడీకి తెలివయా అందుకే నా బొమ్మ వేస్తే బొక్కలు ఇరగొడతా అని వార్నింగ్ ఇచ్చినట్లు ఉన్నది కాడాన వాళ్ళ పార్టీ లీడరు ఆ మేనిఫెస్టోని ముట్టుకోలే చంద్రబాబు ఇజ్జత్ పోయింది పో మొన్ననే సీఎం జగన్ అన్నాడు నా 2 చెల్లెమ్మలతో కుట్రలు చేస్తున్నారు ఆ 2 చెల్లెమ్మల వెనుక ఎవరున్నారు అనేది రోజు కనిపిస్తూనే ఉన్నది అని అన్నట్టే బరాబర్ బయట పడ్డదా కుట్ర వైసీపీ ఓటు బ్యాంకును జీల్చేతందుకు తోడబుట్టినోళ్లే తోడేలుగా మారుతున్నారు అనేది వాళ్ళు ఫోన్లో మాట్లాడిన మాటలను బట్టే తెలుస్తున్నది నా 2 చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది జగన్ అన్నట్టే అయింది చంద్రబాబు కోసమే షర్మిల పని చేస్తున్నదని ఆడియో రూపంలో అడ్డంగా బుక్ అయింది మనకు వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా ముఖ్యమో 2 కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది విన్నరా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అయిన చెల్లమ్మ షర్మిలక్క మాటలు వైసీపీ ఓటు బ్యాంకు కావాలన్నట మన చెల్లమ్మ గారికి ఇక్కడనే తెలుస్తున్నది చెల్ల కుట్రేందో వైసీపీ ఓటు బ్యాంకు చీల్చితే అది చంద్రబాబుకు పరోక్షంగా మేలు జరుగుతుందని బగ్గనే కష్టపడుతున్నది దానికోసమే పాడేరు కాంగ్రెస్ డబల్ అభ్యర్థిగా నిల్చున్న వంతల సుబ్బారావుకు ఫోన్ చేసి మాట్లాడింది ఇట్లా ముందు ఈయనకే టికెట్ ఇస్తా అని చెల్లె ప్రకటించింది కానీ తర్వాత వైసీపీ నుంచి వచ్చిన బుల్లిబాబుకు పాడేరు సీట్ ఇచ్చటాలకు పాపం అప్పటిదానిక కష్టపడ్డ సుబ్బారావు రెబల్ గా నిల్చుంటుండు అందుకే ఇట్లా పోటీల నుంచి తప్పుకోవాలని కోరుతున్నది కాదు బెదిరించినట్టే మాట్లాడుతున్నది మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి మర్చిపోమంటే నేను మర్చిపోతాను మర్చిపోండి మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి అర్థమైందా ఇప్పుడు షర్మిలక్క ఎజెండా ఏందో అందుకే ప్రచారానికి పోయిన కాడ ఇంకో ఈ తమ్ముడు మంచిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోయింది మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి
ఒక్క హామీ నెరవేర్చినాడు. ఈ కుట్రలన్నీ చూస్తుంటే పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అన్న డైలాగ్ యాదికి వస్తున్నది కదా. అంతే మరి టీడీపీ, జనసేన, బీజేపీ, షర్మిల ఇట్లా అందరూ ఏకమై ఒక్క జగన్ అన్న మీదికే వస్తున్నారంటే ఇక్కడనే అర్థమవుతున్నది జగన్ అన్నకు ప్రజాబలం ఎంతున్నది అనేది. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయినోళ్ళు ఏం మాట్లాడతారో ఎవ్వరికి అర్థం కాదు. అట్లనే తప్పు చేసి ఒప్పుకోనోళ్ళు ఆ నిందను ఎదుటోళ్ళ మీద నెట్టాలని చూస్తారు. అలాంటోడే మా ఇంద్రబాబు. ఇప్పుడు ఆయనకు గాజు గ్లాసు భయం పట్టుకునుడుతోని ఆ నిందను వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టాలని చూస్తున్నాడు. వాట్ ఇస్ దిస్ అంటే మీరు ఏం చేస్తున్నా చెల్లిపోతుంది అనుకుంటా ఉన్నారా? మీ ఆటలు సాగని మనం 14 ఏళ్ళు సీఎం గా పని చేశాను, ఢిల్లీలో చక్రాలు ఇప్పాను. ఇదంత ఘోరం, ఇంత ఘోరాన్ని నేను ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ వెరీ దారుణం. ఆగో మళ్ళేమైందయ్యా? ఏ ప్రభుత్వం మాపై కుట్రలు చేసి 54 చోట్ల ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తొచ్చేలా చేశారు. మంచిగున్నది పట్టు కథ. గుర్తుల కేటాయింపుకు ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు? ఉంది, కావాలని మా కూటమిని ఓడించాలని ఈ కుట్ర పన్నారు. జోక్ ఆఫ్ ద డే సార్ ఇది. ఎందుకంటే ఓటమి పాలయ్యే కూటమి కోసం కుట్రలు చేయాలనా ఇంకా? మరి లేకుంటే అసలు గుర్తులు కేటాయించేది ఎవరు తెలుసా మీకు? నాకు తెలియందేముంది ఈ లోకంలో. గుర్తులు కేటాయించేది ఎలక్షన్ కమిషన్. మరి అట్లాంటప్పుడు దీంట్లో ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదని ఊర్లుతున్నావు? మాకు ఎగనిస్ట్ గా ఏది జరిగినా మేం ప్రభుత్వాన్ని అంటాం, మేమంతే. వామ్మో, అసలు కుట్ర కన్నింగ్ మొకపోనివి నువ్వు. దేశంలో ఎక్కడేం జరిగినా ఈ ప్రభుత్వమే కారణమంటే ఎట్లా అంటాం? ఇంకా చాలా అంటాం. ఎండలు 45 డిగ్రీలు దాటడానికి కూడా కారణం ప్రభుత్వమే. గల్ఫ్ లో పడ్డ వర్షాలకు కారణం కూడా ప్రభుత్వమే. ఇంకా అది నోరా మోరా? ప్రకృతి వైపరీత్యాలకు ప్రభుత్వానికి ఏంది లింకు? నీ చత్వారం కాకుంటే మరేం చేయమంటావు? మేమేమైనా చేస్తామని చెప్దామంటే హామీలేవి సరిగ్గా అమలు పరచలేదు, అభివృద్ధి చేయలేదు. ఇదైతే కరెక్ట్. మా దత్తపుత్రుడికేమో ఓగిపోవడం ఓడిపోవడం తప్ప గెలవడం తెలియదు. నా పుత్రునికి మందలగిరి తప్ప మందిలోకి వెళ్ళి మాట్లాడడం చేత కాదు. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నావు సార్. అందుకే మనం ఏమి చేయలేనప్పుడు అవతలి వాళ్ళని బదనాం చేస్తే కాస్తైనా మనశ్శాంతిగా ఉంటుంది. దట్ ఈస్ మై ప్లాన్. వామ్మో, నీ తెలివి గట్టి చట్నీల గల్వా. మీరు అధికారంలో ఉన్నప్పుడు పని చేయకుండా దోసుక తిని ఇప్పుడు జనం కోసం పని చేసే ప్రభుత్వం మీద ఉత్తుతిగా రాళ్ళేస్తున్నారు. ఛీ, నాడు ఇక్కడ నుంచి ముందు. నేను వెళ్ళను. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రశాంతంగా ఉన్న పబ్లిక్ ను చూస్తే నాకు రాత్రిలో నిద్ర పట్టట్లేదు. అందుకే ఏ ప్రభుత్వాన్ని మాటలంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి కాదు, మాడు బలకు కొడతా అక్కడ నుండి గదలకుంటే. చూసిండ్రా ఇంద్రబాబు ఏషాలు ఎట్లున్నాయో? కుట్రలు అనుకుంటా, కుళ్ళు కుతంత్రాలు చూపించుకుంటా, కుట్ర పేరు చెప్పి కపట వేషాలే వేస్తున్నాడు. మరి అన్నింటికి ప్రభుత్వాన్ని అనుడేనా పిచ్చి కాకుంటే? హరీష్ రావు ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు కాబట్టి ఆయన్ని కూడా అందరూ ప్రేమతోని దగ్గరకు తీసుకుంటారు. అయితే ఎన్నికల ప్రచారానికి పోయిన ఓ కాడ ఓ అవ్వ హరీష్ అన్న మీద చూపించిన ప్రేమను చూస్తే ఫిదా అవుతారు. చూసిండ్రా ఈ అవ్వ హరీష్ రావును చూసి ఎంత సంతోషపడుతున్నదో? ఆ సంతోషం ఆపుకోలేక ఇట్లా కన్నీళ్లు పెట్టుకుంటా దేవుడు ఏడున్నాడో కనిపించడు గాని నువ్వే మా దేవునివి హరీషు అని 2 చేతులు జోడించి దండాలు పెట్టింది. ఇట్లా ఈ మనుడితోనే హరీష్ రావు సారు దగ్గరికి పోయి ఆశీర్వాదం తీసుకున్నాడు. హరీష్ చేయబట్టి మాకు నీళ్ల బాధ లేదు, కరెంటు బాధ లేదు, చల్లగా ఉండేటట్టు చూస్తావు, అందుకే నువ్వెప్పుడు చల్లగా ఉండాలని ఆశీర్వదించింది. దీంతోని ఆడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా సంతోషపడ్డారు. కానీ ఎలాంటి కల్మషం లేని అభిమానం అంటే ఇదే. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపున ప్రచారం చేస్తున్న హరీష్ అన్న ఇట్లా జనాలందరినీ కలిసి ఛాయ్ తాగుతుండు, వాళ్లతోనే తిరుగుతుండు. ఒక లీడర్కు ఇలాంటి అభిమానులకి మించి ఇంకేం కావాలో చెప్పుండ్రి. నిజంగా ఈ విషయంలో హరీష్ రావు సారు అదృష్టవంతుడే అని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో గాడిద గుడ్డు గత్తర లేపుతున్నది.
హోలీ పండుగ రోజు దోస్తులను దొరకబట్టి బలిమీటికి నెత్తి మీద కోడిగుడ్లు వలగొట్టినట్లు బీజేపీ కాంగ్రెస్ లీడర్లు గాడిద గుడ్లతోని కొట్టుకుంటున్నారు. పానకంలో పుడక లెక్క ఈ గాడిద గుడ్డులో లేందో చూడండి. గాడిద గుడ్డు ఎట్లుంటదో ఇంతవరకు చూసినోళ్ళు లేరు, కానీ ఇప్పుడు అది ఎట్లుంటదో తెలిసిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి సారు గాడిద గుడ్డు గురించి ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డు అనాలి. చూసిన్లా గాడిద గుడ్డును అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి సారు బీజేపీ మీద ఎట్లా గుడ్లు ఇసురుతున్నాడో. ఉత్తగా చెప్పుడే కాదు, ఒక గుడ్డు బొమ్మను కూడా తయారు చేపించి బీజేపీ తెలంగాణకి ఇచ్చిన గాడిద గుడ్డు ఇదే అని అందరికీ చూపెట్టిండు. ఆయనే కాదు, మీటింగ్కి వచ్చిన వాళ్ళందరితోని గాడిద గుడ్డు అని వాళ్ళకిచ్చిండు. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు. ఇక మరి బీజేపీ వాళ్ళు ఊకుంటారా? దోపిడీ మాత్రమే తెలిసిన గాడిదలకు అవి బీజేపీ ఇచ్చిన బంగారు గుడ్లు గాడిద గుడ్ల లెక్కనే అవుపిస్తాయి అని కౌంటర్ ఇచ్చిండు బండి సంజయ్. చూషిన్లా ఈ గాడిద గుడ్ల పంచాది ఏడిదాకా పోతుందో ఏందో. దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఎంత ట్రెండింగ్లు ఉన్నదో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అంతే ట్రెండింగ్లు ఉన్నది. మన తెలుగు రాష్ట్రాల జనాలతో పాటు పక్క రాష్ట్రాల వాళ్ళు, బయటి దేశాల వాళ్ళు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమైందట దొరికిందటనా అని తెలుగులా, హిందీలా, ఇంగ్లీష్లా ఇదే విషయాన్ని చర్చిస్తున్నారు. ఇంతకు దొరికింది ఏంది, ఎయిర్పోర్టు ట్రెండింగ్లు ఉండడం ఏంది అంటే శంషాబాద్ ఎయిర్పోర్టు కాడ తిరుగుతున్న చిరుతపులి చిన్న సన్న పులి కానట్టున్నదు. లో ఐతార నుంచి ఎంత పట్టుకుందామని చూస్తున్నా సీసీ కెమెరాలకు చిక్కుతున్నది గాని బోన్ల మాత్రం పడతలేదు. పట్టుకుందామని చూసినోళ్ళనే బోల్తా కొట్టిస్తున్నది. అగ చూడరాదుండ్రి, అంత అర్ధరాత్రి కూడా అడుగులేస్తూ బోన్ల చుట్టూ ఎంత బ్రహ్మాండంగా తిరుగుతున్నదో. మొత్తం 25 సీసీ కెమెరాలు 5 దిక్కుల బోన్లు పెట్టి మేకలను ఎరగా వేస్తే మేక దగ్గరికి పోయి వాసన చూసి గాండ్రేస్తున్నదట తప్ప దాంట్లకైతే ఓతలేదు. తీరా మళ్ళెవరో వెనకకు పిలిచి రమ్మన్నట్టే వెనక అడుగులేస్తున్నదట. ఆయనతో పులిముచ్చట ఇటు టీవీలల్లా అటు సోషల్ మీడియాలో బగ్గ తిరుగుతుండేసరికి ఇంటర్నేషనల్ ప్రయాణికులు కూడా ఇదేమిచ్చంత్రం, ఎయిర్పోర్టు దగ్గరికి చిరుతపులి రావడమా, అక్కడేం అడవి లేదు, ఫ్లైట్లో జర్నీ చేయడానికి గిట్ల వస్తున్నదా అని మాట్లాడుకుంటున్నారట. కానీ చూడుండ్రి పరిస్థితులు ఎట్లొచ్చినాయో. ఇది వరకు పులులను సింహాలను చూడాలంటే ఏ జూ పార్కుకు పోతనో కనపడేది. అసోంటిది ఇప్పుడు ఏకంగా ఎయిర్పోర్టు దగ్గరికే వచ్చి దర్శనమిస్తున్నాయి. అడవులల్ల వాటి ఆవాసాలను దెబ్బతీయడం, నీరు దొరకకుండేసరికి అవి జనాల బాట పట్టి కుక్కల కంటే ఎక్కువ గల్లీలల్లా తిరుగుతున్నాయి. ఎప్పుడు దొరుకుతుందో ఏమో గాని అది దొరికేదాక పోలీసులకైతే విరామం ఉండేటట్టు లేదు. పోన్రి, మొక్కై వంగనిదే మానై వంగున. దీనిలో గొప్ప అర్థం ఉంటది. మొక్క చిన్నగున్నప్పుడు ఎటు వంచితే అటే వంగుతుంది. అది పెద్దగైనాక ఎసోంటి తిప్పలు రావు. కానీ చిన్నప్పుడు అట్లనే వదిలేస్తే పెద్దగైనాక వంచలేము, చాలా తిప్పలుంటాయి. అట్లనే చిన్నపిల్లలను కూడా విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు సంస్కారం నేర్పితే పెద్దోళ్ళైనాక గొప్పోళ్ళైతారు. ఈ బాధ్యత అంతా తల్లిదండ్రులు, గురువుల మీదనే ఉంటది కదా. అందుకే ఇక్కడ పిల్లలకు ఎంత మంచిగా సంస్కారం నేర్పించిండో చూడుండ్రి. చిన్న తమ్ముడు ఇక్కడ స్టీరింగ్ పట్టుకొని బస్సు నడుపుతుంటే కండ్లద్దాలు పెట్టుకొని కట్టె పట్టుకొని బస్సు ఎక్కిన ముసలమ్మకు సంస్కారవంతమైన ఈ తమ్ముడు సీట్ ఇచ్చి కూసోబెట్టిండు. పోయి వెనకాల నిలబడ్డాడు. మళ్ళెమ్మటే గర్భిణీ బస్సు ఎక్కితే ఎక్కువసేపు నిలబడలేదు కాబట్టి మానవతా దృక్పథంతోని సీట్లకెళ్లి లేచి సీట్ ఇచ్చిన తమ్ముడు పోయి వెనకకు నిలబడ్డాడు. తర్వాత కండ్లు కనపడని ఒక తమ్ముడు కట్టె పట్టుకొని వస్తే చెలించిపోయిన చెల్లెమ్మ చేయి పట్టుకొని మరి చైర్ల కూసోబెట్టి వెనకాల నిలబడ్డది. ఇంకొకరు చంటి పిల్లలతోని బస్ ఎక్కితే ముందు సీట్ల కూసున్న ఇంకో చెల్లె ఆప్యాయంగా వెల్కమ్ చెప్పి పోయి వెనకాల నిలబడ్డది. అట్లనే ఇంకో ముసలాయన ఎక్కితే ఇటు దిక్కు ముందు సీట్ల కూసున్న చెల్లె సీట్ ఇచ్చి వెనుకకు పోయింది. వీళ్ళంతా సిద్దిపేట జిల్లా గుండారం స్కూల్ పిల్లలు. గిరిబాబు అనే పంతులు చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే సామాజిక బాధ్యత, మానవతా విలువలను నేర్పేటందుకు పెద్దల పట్ల, గర్భిణీల పట్ల, అంధుల పట్ల, వికలాంగుల పట్ల ఎట్లుండాలనో బుద్ధులు నేర్పుకుంటా వీడియో చేసి పెడితే మస్త్ అంటే మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు. చిన్నప్పటి సంధి పిల్లలు ఇదే దారిలో వెళ్తే గొప్ప సమాజాన్ని చూడొచ్చు. ఇక వీళ్ళ ముచ్చట ఇటుంచితే ఇటు చూడుండ్రి. స్విమ్మింగ్
ఓర్ని అవ్వ, స్కూళ్లకు ఇంతగానం నీళ్ళు వస్తే ఎత్తిపోసేదానికి ఇంకా పిల్లలను ఈత కొట్టిస్తుండ్రు. ఇదెక్కడి కథ అంటే అట్లేం కాదు, పంతుల్లే ఈ ఉపాయం చేసిండ్రు. ఉత్తరప్రదేశ్లా పిల్లలకు ఎండాకాలం చల్లదనంతో పాటు క్లాసులనే ఈత కొట్టిస్తే డుమ్మాలు తక్కువ చేసి బడి మీద మక్కువ చూపిస్తారని ఉపాయం చేసిండ్రు. వీళ్ళ ఈతను ఇటు పక్కన పెడితే ఇటు చూడుండ్రి ఎంత చూడ చక్కదనంగా ఉన్నదో ముచ్చట. సూపర్ అంటే సూపర్ కదా చెల్లెమ్మ. వీళ్ళు వీల్ చైర్ల పోతుంటే కార్లు ఆపిండ్రని వినమ్రంగా నమస్కారాలు పెడుతున్నది. ఆనంద్ మహీంద్రా సారు ట్వీట్ చేసి ముచ్చటను ఎరక చేసిండు. కానీ నిజంగా పిల్లలకి ఇసోంటివి ఇప్పటి సందే నేర్పాలే ఓన్రి. తండ్రి ఆడపిల్ల పెండ్లి చేస్తే ఉన్నంతలో ధూమ్ ధామ్గా ఏర్పాట్లు చేసి భోజనాలు పెట్టించి అత్తింటోళ్ళు బిడ్డను ఎప్పుడన్నా మాట వచ్చినప్పుడు ఎత్తి పొడవకుండా సకల మర్యాదలు చేసి తాగేటోళ్లకు మందు కూడా పోస్తారు. ఇక లగ్గమైనాక అత్తగారింటికి డప్పు సప్పుళ్ళు డీజే మూతలతోని దోలి కండ్లలో నీళ్లు నింపుకొని గమ్మును ఉంటాడు. ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకుంటాడు. జరిగేది ఇదే కదా. అయితే పెండ్లప్పుడు మేళతాళాలతోని ఎంత ధూమ్ధామ్గా బిడ్డను అత్తగారింటికి పంపిండో మళ్ళా విడాకులైన బిడ్డను కూడా అంతే సంతోషంగా డప్పు సప్పులతోని కన్న బిడ్డను ఇంటికి తెచ్చుకున్నాడు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ల తండ్రి. ఇగో ఈమె ఇడుపు కాగితం తీసుకున్న అక్క పేరు ఉర్వి. 2016లో ఢిల్లీలో కంప్యూటర్ ఇంజనీర్ అయిన అనిల్ కుమార్ కు అడిగినంత కట్నం ఇచ్చి పెండ్లి చేస్తే ఆ తీస్మార్ ఖాను 4 రోజులకే పైసలన్నీ తిని మూతి గడిగి ఇంకింత కట్నం దేమ్మని సుక్కలు చూపెట్టిండట. ఆఖరికి పెద్ద మనుషులు ఎంటరై పంచాది పెడితే కోర్టుల కేసు నడిచి రీసెంట్గా తీర్పు వచ్చింది. విడాకులు మంజూరైనాయి. ఇక నా బిడ్డకు మంచి భవిష్యత్తున్నది, అందుకే దేవుడిట్లా చేసిండని ఎక్కడ బిడ్డను చూసి బాధపడకుండా బిడ్డకు బాధ తెప్పియకుండా అప్పట్లా పెండ్లికి డప్పు కొట్టినోళ్ళనే మళ్ళా పిలిచి ఇట్లా ఇంటికి తీసుకొచ్చి బిడ్డ మీద ప్రేమను చూపెట్టేసరికి అన్నను మస్తు అంటే మస్తు తారీఫ్ చేస్తున్నారు. కష్టకాలంలో ఉన్న బిడ్డ బాధను కన్న తల్లిదండ్రుల కంటే ఇంకెవ్వరు అర్థం చేసుకుంటారు. ఏదేమైనా అన్న చేసింది మంచి పనేనని తారీఫ్ చేస్తున్నారు. కానీ సమాజం చాలా అంటే చాలా మారిపోతుంది పోండ్రి. తెలంగాణలో పెద్దపల్లి కలెక్టర్ రూటే సపరేటుల్లా. హంగులుండవు, ఆర్భటాలుండవు. గమ్మున తన పనులు తాను చేసుకుంటా పోతాడు, జనాలల్లా తిరుగుతాడు. వాళ్ళకి కావాల్సింది ఏంది, మనం చేస్తున్నది ఏంది అని ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటా అందుబాటులో ఉంటాడని పేరున్నది. అందరూ కలెక్టర్లు కూడా ఇదే పని చేస్తారు. కాకపోతే ఈ సారు జర్రంతా డిఫరెంట్ అన్నట్టు. ఇంతకు విషయం ఏందంటే పారిశుద్ధ్య కార్మికుడు పదవీ విరమణ చేస్తే షాల్వాతో సత్కరించి పాదాభివందనం చేసిండు పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సారు. 33 ఏండ్లు మురుగు కాలువలు శుభ్రం చేసిండు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగమయ్యిండు. సమాజానికి మంచి పనులు చేసిండు. అంత మంచి పని చేసిన సాయిలు సేవలను ఉత్తగా ఎందుకు ఉంచాలే, ఆయన ఎందుకు చిన్న చూపు చూడాలనని మంచిగా సన్మానించి అట్లనే కాలు మొక్కితే ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, జనాలంతా ఆశ్చర్యానికి గురైండ్రు. కానీ ముజమ్మిల్ సారు గ్రేట్ అంటే గ్రేట్ పోండ్రి. ఒక సఫాయి కార్మికుడు చేసిన సేవలను బొగిడి సన్మానించి మరీ ఇట్లా కాళ్లకు దండం పెట్టిండంటే సారుకు ఉద్యోగుల పట్ల ప్రజల మీద ఉన్న ప్రేమ ఏందో అర్థమైతున్నది. సరే ఏజ్లో పెద్ద మనిషి అని మొక్కిండో లేకుంటే మేడే కాబట్టి ఒక కార్మికుడికి గౌరవం ఇచ్చిండో గాని సోషల్ మీడియాలో సారును మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు. లగ్గమైనాక రిసెప్షన్ స్టేజ్ మీద పిల్లగాడు కేక్ కోస్తుంటారు కదా, వాళ్ళు గోయకపోయినా ఎవరో ఒకరు తెచ్చి గోపిస్తారు దగ్గరుండి. అంతటితోనే ఆగుతారా? పిల్లతోని పిల్లగానికి ఓ స్వీట్ ముక్కను తినిపిస్తారు, పిల్లగానితోని పిల్లకో ముక్కను తినిపిస్తారు. సరే కొందరు ఉంటారు ఒక్క ముక్కనే ఇద్దరు తినాలని పట్టుబట్టేటోళ్ళు, అది వేరే విషయం అనుకోండి. అయితే అట్లనే గీడో పెళ్లి కొడుకు ఓ స్వీటు ముక్క పిల్లకు పెట్టకపోతే ఏమైందో చూడుండ్రి. పిల్లగానికి స్వీట్ పెడితే మంచిగా తిన్నాడా? ఇక పిల్లగాడు పిల్లకు స్వీట్ తినిపిద్దామని చూస్తే వద్దు వద్దు నాకు స్వీట్ పడదంటున్నది. అయినా గాని పిల్లగాడు మాట వినకుండా అయ్యో పిల్లగాడు చల్లకుండా వద్దంటుంటే వినకుండా మూతంతా రుద్దిండి కదా. ఇక చూడాల పిల్లకు కోపం వచ్చి
వామ్మో మామూలు కోపం రాలేదు కదా, ఒక్కసారి పూనకం వచ్చినట్టే పిల్లగాన్ని కొమ్ముడు గుమ్మింది, స్టేజ్ మించి కిందికి నూకేసింది. అంతటితోటి కూడా ఆగకుండా గుద్దుతున్నది, తంతున్నది, ఉమ్ముతున్నది. ఒక్కసారి కాదు 4-5 సార్లు దాన్నింది. పక్కనున్న వాళ్ళు ఆగు పిల్ల, చేసుకోబోయే పిల్లగాన్ని గట్ల తంతవా అన్నా కూడా ఇంట్లేదు. కానీ పాపం అరుంధతి సుక్క దూంచి అరగంట కూడా అయిందో లేదో అప్పుడే పిల్లగానికి సుక్కలు దూంచింది. అయినా పిల్లగాడు కూడా ఆ స్వీట్ వద్దన్నప్పుడు బలవంతంగా మూతికి రుద్దకపోతే అయిపోవు కదా. ఏది ఏమైనా పిల్లకైతే జరంత కోపం ఎక్కువనే ఉన్నట్టున్నది కాబట్టి పిల్లగానే భవిష్యత్తు తలుచుకుంటే బాధేస్తుంది పాపం. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.